శ్రీ అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయ్యి అయోధ్య శ్రీరామచంద్ర ప్రభు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22వ తేదీన శ్రీ అయోధ్య రామ మందిర ట్రస్టు విశ్వ హిందూ పరిషత్ భార్గవపురం నగర అధ్యక్షుడు గౌరిశెట్టి ప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీరామ అక్షింతల శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు చందుపట్ల నాగరాజు, హిందూ వాహిని అధ్యక్షుడు పన్నీరు భాస్కర్ హాజరైనారు. హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో ఉంచిన రాముల వారి అక్షింతలు పట్టణంలోని మార్కండేయ రామాలయ ఆలయంలోకి శ్రీరామచంద్రుల వారి అక్షింతల్ని పల్లకిలో ఊరేగిస్తూ భజనలు, పాటలు, మంగళ వాయిద్యాలతో శోభయాత్రగా ఆలయంలోకి తీసుకువెళ్లడం జరిగింది. ఈ నెల 22న జరిగే అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అయోధ్య రాముని వద్ద నుంచి వచ్చిన దివ్యమైన అక్షింతల్ని ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటికి పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ నెల 22న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ మందిరం ప్రతి ఒక్కరూ ఆ రోజును పండుగల భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి, లక్కిరెడ్డి తిరుమల, లక్కిరెడ్డి వీరారెడ్డి, కొత్తపల్లి అశోక్, తోట స్వరూప, కోమటి సత్యనారాయణ, మాడిశెట్టి హేమలత, వడ్డేపల్లి అరుణ, రాగి కవిత, బల్లు సంపత్, కనపర్తి సత్యనారాయణ, మహేందర్ అశోక్, దొడ్డి శ్రీనివాస్, బత్తల శంకర్ బాబు, గోళ్లపల్లి వీరాచారి, గాదాసు రాంప్రసాద్, రాజేందర్, అకోజు అరుణ్, బడిగ వెంకటేష్ భక్తులు పాల్గొన్నారు. అక్కడ 22 జనవరి నాడు ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందు మనం చాలా ప్రత్యెత్తున ఇక్కడ రాముల వారి ఆశీస్సులు భారతదేశంలో ఉండేటువంటి గ్రామ గ్రామాన, రాష్ట్ర రాష్ట్రాన, గడప గడపకి అక్షంతలు చేరడానికి, ఆ రాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందడానికి ఈరోజు మనము చాలా గొప్పగా రామభక్తులందరూ కలిసి ఎంతో వైభవంగా మనం ఇక్కడికి తీసుకొని శోభాయాత్రగా తీసుకొని ఆ గ్రామంలో ఉండేటువంటి కార్యక్రమం మీ ఇంటికి వచ్చేటువంటి అక్షంతల్ని మీకు తెలియజేసి జరుగుతుంది. మనం ఆ రోజు మన ఇంటిని శుభ్రంగా కడుక్కొని దేవుని యొక్క అక్షంతల్ని హారతి ద్వారా తీసుకొని ఈ అక్షంతల్ని మన ఇంట్లో భద్రపరచుకోవాలి. శుభకార్యాలలో కానీ, లేదా మన ఇంట్లో జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో కానీ, లేదా మనం తినేటువంటి యొక్క ధాన్యాకారంలో కానీ వేసుకొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందాలి. అనేక మంది వ్యక్తులు పోరాటం చేసి ఆ యొక్క
మందిరాన్ని మనం కట్టుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ ఈ 22 రోజులు ఎక్కడ చూసినా జై శ్రీరామ్ ఈ యొక్క అక్షతల కార్యక్రమం ఆ యొక్క మందిరాన్ని మనం వీక్షించాలి టీవీలలో. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక పట్టణాల నుండి అయోధ్యకు రైలు ప్రయాణం చేయడానికి రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. మనం తర్వాత నెల రోజుల తర్వాత దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడ్డది. ఎవరు కూడా రావద్దు అని లిమిటెడ్ మెంబర్స్నే రావడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అనేక దేశాల నుండి ఆ యొక్క మందిరం ప్రారంభానికి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఈరోజు ఈ యొక్క నగర సంకీర్తన చేసి ఈ అక్షంతలను ఇక్కడ తీసుకొచ్చి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు